నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సంతానలేమి సమస్యలకు గల కారణాలు, అలాగే అసలు సంతాన సాఫల్య కేంద్రాన్ని ఎప్పుడు సందర్శించాలి, ఇలాంటి విషయాల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు రమా హాస్పిటల్స్ మదిర నుండి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పి మనోరమ రెడ్డి గారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎస్, ఫస్ట్ అసలు సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు? సంతానలేమి సమస్యలకు మనం మెయిన్గా 4 పార్ట్స్గా డిసైడ్ చేసుకుంటామండి మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు. ఆడవారిలో ఉండే గర్భసంచి దాని తాలూకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే అందులో పొరని ఎండోమెట్రియం అంటాము, ఎండోమెట్రియోసిస్ కానీ, తర్వాత ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మనకి ఇండియాలో వచ్చేసి టీబీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటి అంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్, ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. తర్వాత ఓవరీస్ అంటే అండాశయాల్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, అసలు అండాశయాల్లో ఎగ్ క్వాలిటీ మంచిగా పెరుగుతుందా లేదా అనేది ఈ 3 మనం మినిమం ఫీమేల్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే, మేల్ ఫ్యాక్టర్స్లోకి వచ్చేసరికి మనం సెమెన్ అనాలిసిస్, ఈ 4 మినిమం బేసిక్ టెస్ట్ని చెక్ చేసుకొని కొన్ని రకాల హార్మోన్స్ని చెక్ చేసుకున్న తర్వాత మనము పేషెంట్ అసెస్మెంట్ చేసుకుంటాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తాము. ఓకే, అసలు దంపతులు ఎప్పుడు సంతాన సాఫల్య కేంద్రాన్ని కాంటాక్ట్ అవ్వాలి, అసలు ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు గుర్తించాలి? ఎప్పుడు గుర్తించాలి అంటే అండి, పెళ్ళైన తర్వాత 1 year వరకు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోకుండా, అంటే రెగ్యులర్గా వాళ్ళు వీక్లీ 2 to 3 times కలిసిన తర్వాత కూడా వాళ్ళకి సంతానం అందకపోతే అప్పుడు వాళ్ళు సెంటర్స్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అసలు ఈ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ డిఫరెన్స్ ఒకసారి చెప్తారా? ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజర్ మనకి. అందులో ఏమిటి అంటే మెయిన్ ఇప్పుడు ఇంకా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళే వరకు డిస్టెన్స్ ఆఫ్ కెరీర్స్ వల్ల ఆర్ నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, వాళ్ళకి కొంతమందికి కలవడానికి ఛాన్స్ లేకపోయినా అనుకున్న టైంకి, అంటే మనకి వచ్చేసి 1 monthలో ఒకటే అండం విడుదలవుద్ది. ఆ టైంలో వాళ్ళకి షిఫ్ట్స్ మ్యాచ్ అవ్వని వాళ్ళకి, ఆర్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏమైనా సమస్యలు ఉండడం వల్ల కానీ వాళ్ళు కలిసినా సరే ఆ సెమెన్ అనేది పైకి జరగని వాళ్ళకి, ప్లస్ సెమెన్ అనాలిసిస్ లో కొంతవరకు మనకి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినాక మంచి శాంపుల్ తీసుకొని ఐఐ ద్వారా చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఇది చాలా ఓపీడీ ప్రొసీజర్, తక్కువ కాస్ట్లో అయిపోద్ది. ఐవీఎఫ్ అని వచ్చేసరికి ఏంటంటే అండి, ఇన్ఫర్టిలిటీ మొత్తం ఐవీఎఫ్ 2 types లో ఉంటుంది. ఇక్సీ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ట్రాక్ చేస్తాం, ఐయుఐలో కూడా మనం అండం విడుదలని మనం ట్రాక్ చేస్తాం. అండం విడుదలని ట్రాక్ చేసిన తర్వాత ఐవీఎఫ్లో అండం విడుదల అయ్యే టైంకి మనము ఆ అండాలను తీసి, తర్వాత ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళల్లోని స్పర్మ్ని తీసి వాళ్ళని మనము ఆర్టిఫిషియల్గా మన ల్యాబ్లో ఎంబ్రియో కింద తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఆర్ సేమ్ సైకిల్లో తల్లి గర్భంలో పెడతాం. ఇది ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఓకే, అసలు జనరల్గా మహిళల్లో వచ్చే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి జనరల్గా వచ్చే సమస్యలు చూసుకుంటే ఎలా ఉంటాయి? జనరల్గా వచ్చే సమస్యలండి మనము 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి అర్బన్ అండ్ ఇంకొకటి రూరల్. అర్బన్లో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే కెరీర్ అండ్ అడ్వాన్స్డ్ ఏజ్. ఈ అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల వాళ్ళు ఎర్లీగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవట్లేదు, అసలు ఎర్లీగా మ్యారేజే చేసుకోవట్లేదు. సో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఓవం ఆర్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇవి మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్. మనకి రూరల్ సైడ్ వచ్చే వరకు ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. స్వతహాగానే ఎక్కువగా నీటి బుడగలు ఉండడం, స్వతహాగానే ఫ్యామిలీలో పిల్లలు పుట్టేత్వము తక్కువగా ఉండడము, ఏఎంహెచ్ అనే హార్మోన్ తక్కువగా ఉండడం, థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుకోవడము, కొన్ని రకాల అనీమియాస్ లో కూడా పిల్లలు లేట్ గా కలుగుతారు. సో పేషెంట్ టు పేషెంట్ వ్యారీ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద కపుల్. ఎందుకంటే ఇది ఒక రీజన్ కి కాదు, ఎవరిద్దరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇద్దరిని అసెస్ చేసినప్పుడు కాజ్ అనేది తెలుస్తుంది. ఓకే, సరే, సమస్యతో ఉన్న దంపతులకి ఫస్ట్ అసలు మీరు ఎలాంటి టెస్ట్లని చేస్తారు? ఫస్ట్ విజిట్ లో మనము ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటామండి. మదర్ హిస్టరీలో వచ్చేసేసి తను ఏమైనా క్రానిక్ కండిషన్స్ తో ఇబ్బంది పడుతుందా, ఎనీ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, అండ్ వాళ్ళ ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు. మనం ఈ మధ్య మేము చూసేది ఏంటంటే కొంతమంది సిమెంట్ వర్కర్స్, కొంతమంది ఆటో వర్కర్స్ అంటే ఎక్కువగా డ్రైవింగ్
చేసేవాళ్ళు, ఆర్ కొంతమంది ఎక్కువ స్పోర్ట్స్‌లో ఎక్కువగా సడెన్‌గా వెయిట్ గెయిన్, సడెన్‌గా వెయిట్ లాస్, ఇలా వాళ్ళ ఆక్యుపేషనల్ హిస్టరీ అండ్ వాళ్ళ సెక్షువల్ హిస్టరీ ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అడిక్షన్ హిస్టరీ. ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత వాళ్ళలో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని మనం అసెస్ చేస్తాము. అలాగే లేడీస్‌లో వచ్చేసరికి వాళ్ళ ఏజ్ ఆఫ్ మినార్కీ, అసలు ఏ వయసులో వాళ్ళు పెద్ద మనిషి అయ్యారు, చాలా లేట్‌గా అయ్యారు అంటే మనకొక ఐడియా వస్తది. ఓకే, వీళ్ళలో ఈ తత్వం అనేది మేబీ తక్కువ ఉండొచ్చని. స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళ అండాల సైజ్ ఎలా ఉంది, గర్భసంచి సైజ్ ఎలాగుంది, వాళ్ళకేమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఏఎంహెచ్ అనే మినిమమ్ 3 హార్మోన్స్ చూసిన తర్వాత మనకి ఒక అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, హౌ టు గో అని చెప్పేసి. అండ్ హెచ్ఎస్జి అని ఒక టెస్ట్ చేస్తాము, ట్యూబల్ పేటెన్సీ ఉందా లేదా అని. ట్యూబల్ పేటెన్సీని చూసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్తాము. ఓకే, ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ అన్నారు ఫస్ట్ మోస్ట్ తీసుకుంటే, అసలు కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఎలా మోటివేట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళని, మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేస్తారు? మేము ఏమని చెప్తాము అంటే ఇనీషియల్గా ఎప్పుడు వచ్చినా సరే మనకి ఇనీషియల్ కాంటాక్ట్ ఎవరు వస్తారంటే మదర్ ఆర్ మదర్ ఇన్ లా పాపని తీసుకొని వస్తారు, ఫీమేల్ పేషెంట్ ని తీసుకొని వస్తారు. వాట్ ఐ సజెస్ట్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ గా రండి. సో కౌన్సిలింగ్ వచ్చినప్పుడు దే విల్ గివ్ అస్ క్లియర్లీ వాట్ టు డూ, ఏంటి, మేము ఎందుకు ప్లాన్ చేసుకోవట్లేదు. చాలా సార్లు ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు దట్ దే ఆర్ పోస్ట్ పోనింగ్, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు దట్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయింది అని చెప్పేసి. సో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళ ఇద్దరిని ప్రైవేట్ గా పిలిచినప్పుడు వాళ్ళ హిస్టరీని మనం తీసుకుంటాం. వాళ్ళ హిస్టరీ తీసుకొని దాన్ని బట్టేసి నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వి విల్ కౌన్సిల్ హౌ టు గో. మంత్లీ వన్స్ డే 2 ఆర్ డే 3 స్కాన్ చేసాక ఆ సైకిల్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలిజిబుల్ గా ఉన్నారా లేదా అని చూసిన తర్వాత 11th, 13th, 15th ఇలా ఆల్టర్నేట్ డేస్, యూజువల్లీ 9th డే నుంచి అండం ఎప్పుడు విడుదల అవుతుంది అని చెప్పేసి మనం స్కాన్స్ చేస్తాం. అండం విడుదలయ్యే టైంకి మనం అండము ఈ విడుదలయ్యే ఇంజెక్షన్ ఇచ్చి నెక్స్ట్ మీట్ అవుతే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ ఎక్కువ ఉంటది. దాన్ని టైమింగ్ అంటాము, టైమింగ్ ఇంటర్ కోర్స్ అంటాం. అది చెప్పేస్తాము. చెప్పిన తర్వాత నెక్స్ట్ 15 days వచ్చేసేసి మనం వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాము. ఓకే మ్యామ్, ఒకసారి ఫ్రేమ్ ఒక్కసారి సెట్ చేసుకోండి మ్యామ్ మీరు. ఓకే, నో స్ట్రైట్ చేయండి. ఎందుకు కాల్స్? ఓకే, అసలు సంతానలేమి సమస్యలకు ఎలాంటి కారణాలు ఉంటాయి అంటే ఇందులో మగవారు ఫేస్ చేసేవి ఎలా ఉంటాయి, ఆడవారు ఫేస్ చేసేవి ఎలా ఉంటాయి, అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎంతవరకు మనం బయటకు వచ్చి చెప్పుకోవాలి, ఎంత త్వరగా చెప్పుకుంటే ప్రమాదం నుంచి బయటపడచ్చు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటానికి డాక్టర్ మనోరమ గారు లైవ్లో రెడీగా ఉన్నారు. మనోరమ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అండి, ఇఫ్ ఎట్ ఆల్ మీరు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు, లేట్ మ్యారేజ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు, ఆఫ్టర్ 30 ఆర్ ఆఫ్టర్ 35 మీరు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఆర్ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ కి రావాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు. సో ఈ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ఈ టెస్ట్లు ఇందాక నేను ఏదైతే చెప్పానో ఏఎంహెచ్ టెస్ట్ కానీ లేకపోతే హస్బెండ్స్లో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కానీ చేసుకున్నప్పుడు మీరు ఎంత కాలం వెయిట్ చేయొచ్చు అనేది మీకు ఒక పిక్చర్ వస్తుంది. సో మీకు కౌంట్స్ బాగున్నాయి, ఏఎంహెచ్ క్వాలిటీ బాగుంది అండ్ అన్ని అదర్ హార్మోన్స్ మీ ట్యూబ్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యూ కెన్ టేక్ యువర్ టైం. బట్ ఇన్ కేస్ మీకు కౌంట్స్ తక్కువగా ఉన్నాయి ఆర్ ఏఎంహెచ్ క్వాలిటీ తక్కువ ఉంది, సో మీరు ఇంకొక 3 years తర్వాత 5 years తర్వాత మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న టైంలో మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువ అవుతాయి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మనకి పీసీఓఎస్ టైంలో చాలా ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. బట్ పీసీఓఎస్ ఉన్న ప్రతి పేషెంట్ ఇన్ఫర్టైల్ అవ్వాలని ఏమీ లేదు. మనకి పీసీఓఎస్ ఉన్నప్పుడు మనకి ముందుగానే తెలుస్తుంది ఇర్రెగ్యులారిటీ, సైకిల్ ఇర్రెగ్యులారిటీ మనకు తెలుస్తుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి సడన్ వెయిట్ గెయిన్ మనకు తెలుస్తుంది, ఆర్ హిర్సుటిజం అంటే మీసాలు గెడ్డాలు రావడం మనకు తెలుస్తుంది. సైకిల్ వచ్చినప్పుడు కొంతమందికి చాలా తక్కువ ఫ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని సింటమ్స్ మీకు ఉంటున్నాయి అండ్ మీరు ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే మీరు అలర్ట్ అవ్వాలి. నాకు సైకిలే రెగ్యులర్గా లేదు, సో హౌ నాకు పిల్లలు ఎలాగా మళ్ళీ నెక్స్ట్ అనేది మీరు అలర్ట్ అవ్వాలి. ఈ సైకిల్ హిస్టరీ ఒకటి చూసుకోవాలి. అండ్ మేల్స్లోకి వచ్చేసరికి ఇఫ్ హీస్ హ్యావింగ్ సమ్ అడిక్షన్స్
ఆర్ సడన్ వెయిట్ లాస్, స్పోర్ట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఏమైనా చేంజెస్ చేసుకుంటున్నప్పుడు దే షుడ్ గెట్ దేర్ సెమెన్ అనాలిసిస్ చెక్డ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా కౌంట్ తక్కువగా ఉంటుంది ఆర్ హీస్ గోయింగ్ త్రూ సమ్ మెడికల్ కండిషన్, సమ్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు నేను వెయిట్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేసుకోవాలి, మేల్స్ అండ్ ఫీమేల్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు అసెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత తొందరపడాలి అనేది మీకు మీ డాక్టర్ వివరిస్తారు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ మనం పర్టికులర్గా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే లైఫ్ స్టైల్ అనేది సంతానలేమికి ఎంత కారణమై ఉండొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? లైఫ్ స్టైల్ వచ్చేసి అండి, ఇప్పుడు వన్ ఆఫ్ ద మేము రోజు ఎవాల్యుయేట్ చేస్తుంటే ఇన్ఫర్టైల్ పేషెంట్స్ మాకు తెలిసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్లీప్ టైం. ఆ స్లీప్ టైంలో ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే మీకు స్లీప్ టైం తగ్గిపోతుందో, మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గినప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ ఈ స్పర్మ్ కావచ్చు, ఓమ్ కావచ్చు ఎఫెక్ట్ అవుతుంది. మేజర్ కాజెస్ అన్ని అందరూ ఎవాల్యుయేట్ చేస్తారు. బట్ లైఫ్ స్టైల్లో నేను స్పెసిఫిక్గా సజెస్ట్ చేసేది టేక్ మినిమం 8 hours ఆఫ్ స్లీప్. అండ్ పడుకోవడానికి 2 hours ముందు మీరు స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. ఈ స్క్రీన్ ఏదైతే మన బ్లూ రేస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతా మనకి ఎఫెక్ట్ అయినప్పుడు, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు మనకి పడుకోగానే నిద్ర పట్టదు. అండ్ వీ విల్ లూజ్ ద ఫస్ట్ 2 hours ఆఫ్ స్లీప్. అంటే డీప్ స్లీప్లోకి మనం వెళ్ళలేం. ఎప్పుడైతే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుందో నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ దట్ స్ట్రెస్ ఎఫెక్ట్. అది మనకి తెలియకుండానే మనల్ని దహిస్తూ ఉంటుంది. ఓకే, సో టేక్ గుడ్ టైమ్ ఫర్ స్లీప్ అండ్ టేక్ గుడ్ టైమ్ ఫర్ గోయింగ్ అవుట్ సైడ్, ఎస్పెషల్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ అన్ని ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్స్ వచ్చేటప్పటికి టేక్ టైమ్ టు గో అవుట్ సైడ్. అండ్ అడిక్షన్స్ని మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫుడ్ని కూడా మీరు మీ కంట్రోల్ పెట్టుకోవాలి. ఫెటాల్ మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న మూమెంట్లోనే మీరు ఈ టైం టేబుల్ అన్నిటిని ఫస్ట్ మినిమం సెట్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు థింక్, ఓకే నేను ఈ సైకిల్ తీసుకుంటున్నాను, నాకు ఎంత సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ని పూర్తిగా అండ్ ప్రాసెస్ ఫుడ్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. ఓకే, ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యలో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? మెయిల్ ఫ్యాక్టర్స్ మెయిన్గా వచ్చేసి అండి, మనం అవాల్యుయేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అది చాలా మంది మనకి ఓపెన్ అప్ అవర్ ఒక మంచి ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ అండ్ వాళ్ళకి ఒక ప్రాపర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ప్లస్ కొన్ని స్కాన్స్ ద్వారా మేల్లో ఉన్న ఫ్యాక్టర్స్ని మనం బయటికి తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో మేల్ థైరాయిడ్ అండ్ మేల్ డయాబెటీస్ కూడా వాళ్ళ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ టెస్ట్లు కూడా మేల్స్ చేయించుకోవాలి. ఫీమేల్ మనం చెప్పాము, మీరు అసలు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి వెళ్ళక ముందు కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు నేను ఇన్ఫర్టైల్ అవుతాను అనుకున్నప్పుడు ఫస్ట్ మీ సైకిల్ రెగ్యులర్గా ఉంటుందా లేదా చూసుకోవాలి. అండ్ ఫీమేల్లో నెగ్లెక్టెడ్ మోస్ట్ కామన్ మర్చిపోయే కంప్లైంట్ ఏంటి అంటే అనీమియా. క్రానిక్గా అనీమియా ఉంటూ కొంతమందికి థాలసీమియా లాంటి ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళు తొందరగా కన్సీవ్ అవ్వరు, కామన్గా మిస్ అవుతాం. సో మినిమం బ్లడ్ టెస్ట్ అండ్ వాళ్ళకు కూడా ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్, ఏమేజ్, ప్రొలాక్టిన్ లాంటివి మినిమం చేయించుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి గనక పీసీఓఎస్ ఉందంటే అప్పుడు FSH లెవెల్స్ కూడా చూస్తారు. అండ్ మనకి పీసీఓఎస్ కానీ చాలా ఎక్కువగా ఉంది, ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ట్రై చేస్తాము, మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, దెన్ మనం ఏం చేస్తామంటే ల్యాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్తాం. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాము అంటే ఎవరైనా పేషెంట్కి ఆ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో త్రూ ల్యాప్రోస్కోపీ వచ్చేసేసి మనం డ్రిల్లింగ్ చేస్తాం. ఒక చిన్న నీడిల్ లాంటి ద్వారా ఆ వాల్యూమ్ ఆఫ్ పీసీఓఎస్ ఏవైతే ఎక్కువ నీటిబుడుగులు ఉన్నాయో వాటిలో కొన్ని పంచర్ చేస్తాం. సో దట్ ఆ వాల్యూమ్ అనేది ష్రింక్ అయిన తర్వాత మీ ఎగ్ క్వాలిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఏంటి? ప్రికాషియస్ ప్యూబర్టీ ఇది ఇప్పుడు మనకి ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మినిమం ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ వచ్చేసేసి స్టార్టింగ్ 12 to 13 years మనం ఎక్కువ మంది మెచ్యూర్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసేసి పిల్లలందరూ లెస్ దాన్ 8 years నుంచే మెచ్యూర్ అవుతున్నారు. అంటే అటైనింగ్ మెనార్కీ అనుకున్న వయసు కంటే కూడా ముందుగానే వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన లెస్ దాన్ 8 years లో వాళ్ళు మెచ్యూర్ అయిన దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. ఓకే, అలాగే ఈ IVF ద్వారా పుట్టే పిల్లలు అంటే పుట్టిన తర్వాత పిల్లల్లో ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశాలు ఉంటాయా లేదా ఆరోగ్యంగానే ఉంటారా? IVF లో పిల్లలు నార్మల్ పిల్లల్లాగే ఆరోగ్యంగా ఉంటారండి. జస్ట్ కేవలం అది మనం ల్యాబ్లో డెవలప్ చేసాం కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు. జెనెటికల్ గా వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన వాటిని IVF బేబీకి ఎక్కువ మంది అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ అపోహ అనేది నడుస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ IVF చేసేటప్పుడు కూడా మనం PGT అనే ఒక టెస్ట్ చేస్తాము. ఆ PGT టెస్ట్ చేసినప్పుడు కూడా క్రోమోజోమల్ ఎనామలీస్ చాలా వరకు రూల్ అవుట్ చేసిన ఎంబ్రియోనే మనం IVF కి తీసుకుంటాం. ఓకే, అసలు ఇప్పుడు
మహిళల్లో ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అబోవ్ 35 ఇయర్స్ దాటిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనే దాంట్లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుందండి. ఓకే. సో సక్సెస్ రేట్ అనేది మనం మామూలుగా మనము చెప్పినప్పుడు 40-50% చెప్పినప్పుడు ఎవ్రీ ఇయర్కి ఆ సక్సెస్ రేట్ అనేది లెస్ దాన్ 10% తగ్గిపోతూ ఉంటుంది. మ్మ్. సో అకార్డింగ్ టు ఇయర్ ఇప్పుడు 50 అనుకోండి, మీరు 35 దాటినప్పుడు ఇంకో 40%కి వచ్చేస్తుంది, 36 దాటినప్పుడు 30%కి వచ్చేస్తుంది. సో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఒక 10% ఈ సక్సెస్ రేట్ తగ్గిపోతున్నట్టుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి పేషెంట్స్. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మీరు ఇనీషియల్గా ఫస్ట్ బేసిక్ స్కాన్ ఒకటి చేసుకోవాలి. మీ యూరిన్ టెస్ట్లో కావచ్చు ఆర్ ఐవీఎఫ్ దాంట్లో మీకు బయోకెమికల్గా బీటా హెచ్సిజీ అనే టెస్ట్ చేసేసి మీరు కన్ఫర్మ్ అయింది అనుకున్నప్పుడు బేసిక్ స్కాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కాన్. అందరూ మిస్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది 3rd మంత్ వచ్చాకే స్కాన్ చూసుకుంటున్నారు. బట్ బిఫోరే ఎందుకు స్కాన్ చేసుకోవాలంటే లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది గర్భసంచిలోనే వస్తుందా, ఏదైనా ట్యూబ్లో వస్తుందా, అనుకున్నట్టు చేంజెస్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకొని దాని తర్వాత దాని ప్రోగ్రెస్ని ఇనీషియల్గా హార్ట్ బీట్ వచ్చే వరకు ఎవ్రీ 2 వీక్స్ మనం స్కాన్ చేసి చూస్తాం. హార్ట్ బీట్ వచ్చే వరకు కూడా ఈ స్కాన్ మనం మిస్ చేసేసి డైరెక్ట్గా 3rd మంత్లో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి తెలియకుండానే వచ్చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ అనుకుంటారు. ఒక సివియర్ పెయిన్ అబ్డామెన్తో ఎక్టోపిక్తో ప్రెజెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రేట్ బాగా పెరుగుతుంది. అంటే 10లో 6 మంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. ఇంత ప్రిషియస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది హార్ట్ బీట్ రావడానికి మేము స్టార్టింగ్ నుంచి కొన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ సపోర్ట్, కొన్ని లైఫ్ స్టైల్ సపోర్ట్, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కూడా మీకు మిస్ అయిపోతుంది. సో ఇనీషియల్గా పాజిటివ్ రాగానే ఒక బేసిక్ స్కాన్ తీసుకొని అవసరమైన మెడికేషన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అలాగే జాగ్రత్తలతో పాటు ఇన్ కేస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయితే దాన్ని ఎలా చూడాలి? అంటే నార్మల్గానే చూడాలా, ఏదన్నా జాగ్రత్త తీసుకుంటే మంచిదా? ప్రెగ్నెన్సీలో మనకి అరౌండ్ 8 to 12 వీక్స్ వచ్చే వరకు కొంతవరకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందండి. అది ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్. బట్ ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇచ్చింగ్తోని పెరుగులాగా వాసనలాగా విత్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించిన యూరిన్ టెస్ట్, బ్లడ్ ఎవాల్యుయేషన్ చేసుకొని తగ్గే వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదర్వైజ్ ఈ వైట్ డిశ్చార్జ్ మెల్లిమెల్లిగా మీ బాడీలో సిస్టమిక్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి మీ బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ జాగ్రత్తల విషయానికి వస్తే ఆహార నియమాలు ఉంటాయా? ఆహార నియమాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కేర్లో కానీ చూసుకుంటే ఫస్ట్ 3 monthsలో మోస్ట్ కామన్గా మనకి ఏదైతే మార్నింగ్ సిక్నెస్ ఉంటుందో ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇండైజెషన్ ఉంటుంది, అంటే అరగదు. అండ్ ఎట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది, ఈజీగా మోషన్ పాస్ చేయలేరు. సో దీనికోసం ఫస్ట్ 3 monthsలో మనం ఎక్కువగా హైడ్రేషన్ని సపోర్ట్ చేస్తాం. ఏది తీసుకున్నా జ్యూసెస్ లాగా తీసుకోవాలి. అండ్ మీరు తినే ఆహారం ఏదైతే ఉందో చూ చేసి మెల్లిగా తినడానికి ఎంకరేజ్ చేస్తారు. అండ్ అప్పుడప్పుడు మీకు కొంచెం మెడికేషన్ కూడా అవసరం పడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ 3 months. అండ్ మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవడానికి చూడాలి. వేడి వస్తువులు తీసుకోవద్దు. చాలా పర్టికులర్గా కొబ్బరి నీళ్ళు తాగద్దా, వాటర్ మిలన్ తాగద్దా, పైనాపిల్ తినద్దా, అలాంటి ఏవి మా మెడికల్ సైడ్ నుంచి మేము సపోర్ట్ చేయము. బట్ మీ బాడీకి హీట్గా అనిపించేవి, మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు యూ ఫీల్ సో మచ్ ఆఫ్ ఇండైజెషన్, మీకు ఆ రోజు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఆ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ ఫస్ట్ 3 monthsలో జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే బై ద 4th month అరౌండ్ 12 వీక్స్ వచ్చేసరికి మీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో మీరు తీసుకునే ప్రతి ఫుడ్లో ఐరన్, విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్ని తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. టైమింగ్ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. మీరు 8th 9th వచ్చే వరకు ఎప్పుడైతే బేబీ మీ బాడీ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది, యుట్రస్ అంతా పైకి తంతు వస్తుందో ఒకటే ఫుడ్ తీసుకోలేరు, మీరు ఒక సింగిల్ బిగ్ ప్లేట్ తీసుకోలేరు. కాబట్టి ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది అండ్ బేబీ అకామిడేషన్కి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు మోరల్ సపోర్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు దంపతుల మధ్య అండర్స్టాండింగ్ ఎంత ఉండాలో, ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్పండి. ఎస్, ఈ మోరల్ సపోర్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి అండ్ పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి. వి కాంట్ అంటే మనం ఆ లేడీని ఇదివరకు పనిచేసినట్టు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎట్ ద సేమ్ టైం ఇంకొక మేజర్ మిస్టేక్ ఫ్యామిలీ నుంచి ఏంటి అంటే ఒక 3rd month అమ్మాయి వామిటింగ్స్ తర్వాత పడుకున్నప్పుడు సమ్ టైమ్స్
ఎప్పుడు పెయిన్ అబ్డామిన్ చెప్తూనే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వదిలేసినప్పుడు ఒక్కొక్కసారి మాకు పేషెంట్ ప్రెజెంట్ అయ్యేటప్పటికి అది ఎలా ఉంటుంది అంటే రప్చర్డ్ ఎక్టోపిక్ లాగా ఉంటుంది. ఎనీ పెయిన్ అబ్డామిన్ ని జనరల్ పెయిన్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ చూడకూడదు. అండ్ రెగ్యులర్ విజిట్స్ ఏవైతే ఇస్తారో వాటిని అసలు మిస్ చేయకూడదు. మినిమమ్ ఆఫ్ విజిట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఇనిషియల్లీ హార్ట్ బీట్ వచ్చే వరకు డిపెండింగ్ ఆన్ యువర్ స్కాన్ ఫైండింగ్స్ మీ డాక్టర్ మిమ్మల్ని కలవమని చెప్తారు. ఆ తర్వాత మంత్లీ 1 విజిట్ మనం చెప్తాం, ప్లాన్ చేస్తాం. అండ్ తర్వాత 7th మంత్ వరకు అలా చూసిన తర్వాత అరౌండ్ 28 వీక్స్ వచ్చేసేసి మనము 2 వీక్స్ కి ఒకసారి తీసుకురమ్మండి. మంత్లీ 1 విజిట్ వరకు పేషెంట్ జాగ్రత్తగా ఫాలో అయినా 7th మంత్ తర్వాత 2 వీక్లీ విజిట్స్ మాత్రం చాలా మంది మిస్ చేస్తారు. అది మనం ఎందుకు అంటే క్లినికల్ గా ఎగ్జామినేషన్ చేసుకుంటాము, పొట్ట సరిగ్గా పెరుగుతుందా లేదా, అనుకున్నట్టు పొట్ట పెరగనప్పుడు బేబీ గ్రోత్ ఏమైనా తక్కువ అవుతుందా అని చెప్పేసి అసెస్మెంట్ కి 7th మంత్ తర్వాత నుంచి ఎవ్రీ 2 వీక్స్ పేషెంట్ ని వాళ్ళు తీసుకొని రావాలి. అండ్ వాళ్ళకు వచ్చే వెయిట్ గెయిన్, వాళ్ళకు ఉండే ఫుడ్ క్రేవింగ్స్ అండ్ వాళ్ళకు ఉండే మూడీ క్రాంప్స్ ని కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేయగలగాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆ తర్వాత నుంచి మనం 9th మంత్ వచ్చే వరకు వీక్లీ చెకప్ కి రమ్మని చెప్తాం. ఈ వీక్లీ చెకప్స్ ని కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ 9th మంత్ వచ్చేటప్పటికి మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ని చెప్తాం. మీకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీయా, నార్మల్ ప్రెగ్నెన్సీయా, నార్మల్ డెలివరీకి వెళ్తున్నారా, ముందే సిజేరియన్ సెక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ సిజేరియన్ ప్లాన్ చేసుకుంటున్నామా, ఈ ముందు ప్రెగ్నెన్సీ బాగానే ఉంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ కూడా ఇలాగే ప్లాన్ చేస్తారని సెల్ఫ్ అజంప్షన్ తీసుకొని స్టార్టింగ్ లో ఇచ్చిన డెలివరీ డేట్ వరకు కూడా 8th మంత్ తర్వాత 9th మంత్ అయిపోయినా రాకుండా ఉంటున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకని. సో ఈ ప్లానింగ్ అనేది 9th మంత్ లో చేసుకోవడము. అండ్ ఆ టైంలో ఎస్పెషలీ 9th మంత్ అండ్ డ్యూరింగ్ డెలివరీ హస్బెండ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ బేబీ రిలేషన్షిప్ కూడా 7th 8th 9th మంత్ లో బేబీ టాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డ్యూరింగ్ డెలివరీ లేబర్ రూమ్ లో కూడా హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ వల్ల నార్మల్ డెలివరీ పెయిన్ సెన్సేషన్ అనేది తగ్గుద్దని కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి. దిస్ ఈస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ కమింగ్ టు ద పోస్ట్ డెలివరీ, డెలివరీ తర్వాత చాలా మందికి ఫస్ట్ థింగ్ ఈస్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. కొంతమందికి ఏంటంటే సడన్ గా ఈ న్యూ లైఫ్, ఈ తల్లితనము అనేది యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు ఏంటంటే సైకోటిక్ గా అవుతూ ఉంటారు, నిద్రపోరు, వాళ్ళకి తెలియకనే సిజర్స్ వస్తాయి, అరుస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఫేసెస్ ఉన్నప్పుడు మారల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఎమోషనల్ సపోర్ట్ అండ్ మారల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. చాలా మంది ప్రైమిస్ అంటే మొదటిగా ఫస్ట్ టైం డెలివరీ అయ్యి తల్లులైన వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ బైట్స్ కావచ్చు, లేదా బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ పాల నిండిపోయిన తర్వాత వచ్చిన పెయిన్ కావచ్చు, ఒకవేళ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా అదంతా కూడా యాబ్సెస్ అయిపోయి ఇంటికి వస్తున్నారు, హాస్పిటల్కి వస్తున్నారు ఇంటి దగ్గర నుంచి. సో ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డెలివరీ తర్వాత హస్బెండ్ రోల్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అందరూ మిస్ చేస్తుంది ఏంటి అంటే కాంట్రసెప్షన్, స్పేసింగ్ ఆఫ్ డెలివరీస్ అనమాట. ఇప్పుడు ఈ కాన్పు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెలివరీ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ మనం కొంచెం దూరంగా ప్లాన్ చేసుకుంటున్నాం, 5 years ఇంకా టైం కావాలి అనుకుంటే లూప్ లాంటిది వేసుకోవాలి. మనకి ఇంకా డెలివరీ ప్లానే వద్దు అనుకుంటే ట్యూబెక్టమీ చేసుకోవాలి. ఓన్లీ ఫర్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అనుకున్నప్పుడు హౌ దే ఆర్ ప్లానింగ్ అనేది కాంట్రసెప్షన్ అడ్వైజ్ అనేది వాళ్ళ కన్సర్న్ గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి డిస్కస్ చేయట్లేదు. సో ఈ సపోర్ట్ కూడా హస్బెండ్ వైఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బేబీ కేర్ లో కూడా స్లీప్ సైకిల్ అండ్ ఫీడింగ్ లో కూడా. ఓకే డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు మదిర నుంచి, రాణి గారు. రాణి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి మేడం? కేర్ ఎలా తీసుకోవాలి మేడం? ఓకే, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే అమ్మా ఏదైనా ప్రెగ్నెన్సీ తల్లికి బిడ్డకి ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం అయ్యే అవకాశం, అది ఇద్దరికి ప్రాబ్లం అయ్యే అవకాశాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇవి మనకి మేజర్ గా మనం డివైడ్ చేసుకుంటే మదర్ సైడ్ మెటర్నల్ కండిషన్స్ అంటే హార్ట్ డిసీజ్ తో కన్సీవ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆర్ రీనల్ డిసీజెస్, వీటికి ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ, ఆర్ సైకియాట్రీ ప్రాబ్లం, ఈ ఏదైనా మెడికేషన్ తీసుకుంటూ కన్సీవ్ అయిన మదర్ మనం హై రిస్క్ గా చూస్తాము. బేబీ సైడ్ వచ్చే వరకు అనుకున్నంత గ్రోత్ లేకపోవడం, ఆర్ అనుకున్నంత ఉమ్మనీరు తగ్గిపోవడం, ఆర్ కొన్ని రకాల నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ప్రెగ్నెన్సీస్ ను కూడా, అండ్ రికరెంట్ గా అబార్షన్ అయిన తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళని కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ గా పరిగణిస్తాము. మాయ ప్రాబ్లమ్స్ ఉన్నా, మాయ పూర్తిగా కిందకు ఉండడం, అనుకున్నట్టుగా మాయ గ్రోత్ లేక బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవడం, ఇలాంటి వాళ్ళని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీగా చూస్తాం.
ఎవరినైతే మనం హై రిస్క్ అండ్ షుగర్ అండ్ బీపీ అది ముందు నుంచి మెడిసిన్ వాడుతుండొచ్చు ఆర్ ప్రెగ్నెన్సీలోనే మీకు వస్తుండొచ్చు షుగర్, చాలా మందికి దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, బీపీ పెరిగితే కనుక ప్రీ ఎక్లాంప్షియా అంటారు. ఈ అన్ని కండిషన్స్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మెడికల్ కండిషన్స్ అయితే సపోజ్ మీకు ముందే షుగర్ ఉంది, యు ఆర్ ఆల్రెడీ డయాబెటిక్, దాన్ని కంట్రోల్ చేసుకున్నాక ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ విజిట్స్ ఇందాక నేను ఏదైతే ప్రెగ్నెన్సీలో ఇలా మంత్లీ విజిట్స్ ఉన్నాయో హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చేవరకు డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్ విజిట్స్ అనేవి మారిపోతాయి. క్లోజ్ మానిటరింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ డెలివరీ, బేబీ కేర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్, ఫైనల్గా అసలు సమాజంలో రావాల్సిన అవేర్నెస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. అంటే ఇందువల్ల కూడా డిలే జరుగుతుంది అనిపిస్తుంది, మీ దగ్గరికి అసలు నిజంగా మార్పు వచ్చిందంటారా? మార్పు అవేర్నెస్ అయితే ఖచ్చితంగా పెరిగిందండి, కానీ ఇంకా జనాలు తెలుసుకుంటున్నారు, బట్ వాళ్ళ దాంట్లో ఇంకా ఆపాదించుకోవట్లేదు. సపోజ్ నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, అక్టోబర్ దిస్ ఇస్ అ మంత్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కూడా చాలా మందికి వచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చాలా మంది అడుగుతున్నారు, బట్ టర్న్ ఆన్ అవ్వే వరకు, వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వరకు అడిగే దగ్గరే ఆగిపోతున్నారు తప్ప డేర్ చేయట్లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వచ్చే వరకు మేము ఏం చెప్తామంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి ఖచ్చితంగా. ప్రతి నెల డేట్ వచ్చిన 5వ రోజు ఫిక్స్డ్గా జస్ట్ ఈ మూడు వేల్స్తోని మీ బ్రెస్ట్ని బోత్ సైడ్స్ టిల్ చంక వరకు పాల్పేట్ చేసుకోండి, నించొని బెండ్ అయ్యి. దాంట్లో మీకు ఏమైనా లంప్స్ ఉన్నాయా, ఈ కొంచెం అవేర్నెస్ మనం అందరికి ఇస్తున్నాం. అండ్ 35 years దాటింది, ఇయర్లీ ఒక మ్యామోగ్రామ్ చేసుకోండి, సో దట్ మీకు ఏమైనా లంప్స్ ఉంటే తెలిసిపోతుంది, ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. అవేర్నెస్ మనం ఇస్తున్నాము, వింటున్నారు, బట్ పాటించడంలో ఇంకా కొంచెం ప్రాబ్లం ఉందండి. డిస్కస్ చేసుకొని చూసే దగ్గరే అందరూ ఆగిపోతున్నారు. ఈ రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందరి దగ్గర ఉంది. ఈ అవేర్నెస్ కూడా మనం చాలా విరివిగా ఇంక్లూడింగ్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ తో సహా అందరూ మాట్లాడుకుంటున్న పాయింట్ అయినా చాలా మంది అడుగుతున్నారు, నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ ఉందా, క్వాడ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్ ఉందా, ఈ వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇది వేసుకోము అని చెప్పేసి ఆగిపోతున్నారు. సో ఏ వ్యాక్సిన్ అయినా ఫస్ట్ మీరు తీసుకోండి, అవేర్నెస్ మీకు ఉంటుంది, బట్ మీరు యూస్ చేసుకోవట్లేదు. చాలా మంది పేషెంట్స్ యూస్ చేసుకోవట్లేదు. మీ అవైలబిలిటీలో మీ ప్లేస్లో ఉన్న వ్యాక్సిన్ మీ పిల్లలకి ఇప్పించండి. 9 to 15 years పిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తే చాలా వరకు ఎఫికసీ అనేది బాగా పనిచేస్తుంది. 9 to 45 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సంతానలేమి సమస్యల గురించి, అంటే వాటికి రావడానికి గల కారణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే కౌన్సిలింగ్ పాత్ర గురించి, ఇంపార్టెన్స్ గురించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.